హాయ్ అండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేసి చూపిస్తాను. అయితే బెండకాయ ఫ్రై అనేటప్పటికీ అందరూ కూడా మామూలుగా పోపులు తీసుకొని బెండకాయ వేసుకొని చేసేసుకుంటారు. అలా కాకుండా నేను పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన మునగాకేసి అలాగే కొబ్బరికూర వేసి చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బెండకాయ ఫ్రై మామూలుగా పోపులు వేసుకొని మనం చేసుకుంటాము. అందులోనే మనం కొద్దిగా మునగాకు వేసుకొని అలాగే కొబ్బరి చెక్క ఒక చెక్క ఇలా మిక్సీ పట్టేసి తురుము ఇది కూడా వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకి మునగాకు మనం సపరేట్గా తినిపించలేం కదా, అందుకని ఇలాంటి ఫ్రైలు ఏదైనా చేసినప్పుడు మనం ఈ మునగాకు వేసి పెడితే చాలా మంచిదండి పిల్లలకి. అలాగే వంకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, క్యారెట్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై చేస్తామా, అలా చేసేటప్పుడు ప్రతి దాంట్లో కూడా కొద్దిగా మునగాకు వేసుకుంటే మనం సపరేట్గా మునగాకు తినిపించే పనే ఉండదు పిల్లలకి. ఓకేనా, ఇది చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బెండకాయ ఫ్రై. నేను చాలా దిక్కులు చూశాను పిల్లల్ని బెండకాయ ఫ్రై ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అయితే కొంచెం డిఫరెంట్గా ఇంకా హెల్దీగా మనం చేసుకోవచ్చు అనమాట ఈ బెండకాయ ఫ్రైని. 1/2 కిలో బెండకాయలండి ఇవి. అయితే దీనికి సంబంధించిన వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకేనా, సింపుల్గా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ చేసుకోవచ్చు, ఎవరైనా వంటలు రాని కూడా చక్కగా చేసుకోవచ్చు. కాకపోతే అందరూ చేసుకునేది వేరే, ఇది ఇంకా కొంచెం హెల్త్కి సంబంధించిన ఫ్రై ఇది. ఓకేనా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.